నన్ను సర్ది గట్టి సాగదోని నువ్వు సరసానికే కాలు దువి ఎర్రటెండ చెమట నాకు పిల్ల సోపతోని తోడు నీకు అనుమానమే వచ్చినా నమ్మకమే ఉంచినా నా గుండె కోతాగొత్తివా. ఏమాయే ఒకటే నూరుతానో అరిగిపోయేటట్టు పని చేసుడు మతలేదా? నువ్వైతే తిన్నావు కేక్కరెల్లా. ఆ బర్రెలు చూడిపో, ఆకలికి చస్తానే ఒర్రుతానై. అగో బర్రెల కోసమేనే కొడలు నూరుతున్నా, గడ్డి పోతాను. ఎంతసేపు నూరుతావు? అర్ధ గంట అయితే అది నూరబట్టి. అగో నన్ను చూస్తేనే ఉరవ ఎందుకని ఏదో తప్పు పని చేసినట్టు. తప్పు పని చేస్తాను. నువ్వు పంది లెక్క తిని సపడే కూర్చుంటే సరిపోద్దా? ఆ ఆవులకు బర్రెలకు ఎవడెత్తాడు గడ్డి? నీ మిండెడెత్తాడా? నేనేకపోతే ఎవరెత్తారే? నేనే పోతున్నా కదా, నేనే రోజు గడ్డి పడితే నేనే దాని బర్లం కావాలి. దానికి ఏదో ఇంట్లో కొంది తిన్నట్టు బాగా కొడుతున్నావు నన్ను. పనికి పోమ్మంటే మొత్తమే శాత కాకుండా ఇంట్లుంటాను. ఒకప్పుడు పని ఎట్లా చేసేది? నన్ను చూస్తేనే ఎవరు నువ్వు ఇంట్లుంటే నీకు అసలు ఎందుకో మనసునే పట్టది. ఎప్పుడు బయట ఉండు బయటకు పోవాలి, బయట పని చేయాలి తప్పక నువ్వైతే ఇంట్లో ఉండాలి. మరి మొగోడు సంపాదించి పెట్టకపోతే పెళ్ళానికి ఇంట్లో ఇట్లా వెళ్తుంది. సపడే కూర్చొని ఉంటే వెళ్తుంది అనుకుంటానవా? సరే సర్ది పట్టుకోండి రా, పోతున్నా నేను. పో సర్ది మా పట్టుకొని వస్తా. తిన్నావు కదా, ఇంకెందుకు సర్ది నీకు? పని చేయనట్టు ఉట్టిగా ఇంట్లో కూర్చొని తిన్నట్టు చేస్తానే నాకు అర్థం కాదు. ఏం పని చేసినావురా నువ్వు? ఎప్పుడు చేసినావు పని 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 అంటాను? ఇప్పుడు అంటే ఇంట్లుంటావు, ఇంట్లుంటావు. ఆ 2 ఎకరాల పొలంతో ఇంకా 3 ఎకరాలు కౌలు పట్టి పొలం చేయనే పడుతుంది. ఏం పని చేయాలంటాను? చేసినావు. నువ్వు చేసిన 2-3 ఎకరాలకు నా క్షీరాలకే వెళ్ళదు. ఎంతైనా నాకు ఒకటి అర్థమైతలేదు. నేను ఇంట్లో ఉన్నాను అనుకో, నీ కళ్ళు అస్సలు ఓర్వ. ఎప్పుడు బయట ఉండాలి అంతే. ఏం చెప్తున్నావు నాకు అర్థమైతే. 5 ఎకరాలు వేసినప్పుడు మరి బయట ఉండకపోతే ఇంట్లుంటావా? ఏదో పని చేసుకుంటుండవా? పని చేయమంటే మొఖానికి కుక్క కచ్చినట్టు వస్తుంది మీదికి. నీళ్ళైతే పట్టుకొని రా. నీళ్ళు పట్టుకొని వస్తా. ఆడేందన్నా ఆడ చెరువులో దాయిసావు. ఈయనకట నీళ్ళు పట్టుకొని పోవాలట. అరే పొద్దు నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు. హలో ఏమైంది? ఫోన్ చెప్తావు పిసనా? బా ఏమైందంటే ఏం చేయాలి చెప్పాడు? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేనే కదా తిట్టంగా ఇప్పుడు పొలం కాడి వేయండు ఆ బాడకావు. మీరేం లొల్లి పెడతారో ఏమో కానీ నేను చూడక 5 రోజులు అవుతుంది మాట్లాడక. అబ్బా నిజంగానే కదా, నేను కూడా నిన్ను చూడక 5-6 రోజులు అవుతుంది. నా పానం అంతా నీ మీదనే ఉన్నది. ఏమో మరి పక్క పాడుకో ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతాడా, ఎప్పుడు మాట్లాడదామని ఉన్నది తెలుసా. ఫోన్ మాట్లాడడానికి కూడా వీలైతలేదు. అబ్బా వాడు ఇంట్లో ఉండగా నేను ఎట్లా మాట్లాడాలి? అందుకని ఫోన్ ఎత్తలేదు. పక్కకి వచ్చి మెల్లగా వచ్చి మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలంటే? అబ్బా కొంచెం అర్థం చేసుకో. నాకు పెళ్ళైంది కదా, పెళ్లి కాకపోతే ఏదో ఒకలాగా ఉరికొచ్చేదాన్ని. పెళ్ళైంది కాబట్టి తప్పది. సరే నేను వస్తాను మరి ఇంటికి. ఏంటిది? ఇంటికి వస్తానే. ఇంటికి ఎందుకు మరి ఇంకేడగలుగుతాం? నేను చెప్పంది నువ్వు రాకు, అర్థమవుతుందా? పిచ్చి వేయకు నువ్వు. మరి ఇంకేడగలుగుతామే. అరే ఆగవా? ఇప్పుడే కదా నేను ఆయన బయటకు పంపించి మాట్లాడేది నీతోటి. ఇగో ఎవరికన్నా తెలిసిందనుకో కుంపలు మునుకాయి. నేను చెప్పేదాకా రాకు, అర్థమైందా? సరే బాయ్. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తావు? అరే నేను చేస్తానన్నా కదా. లవ్ యూ. జాగ్రత్త మరి.
హలో ఏంది ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? మా అత్తమ్మ ఇంట్లోనే ఉన్నది. నిన్నంటే పనికి పోయింది కాబట్టి మాట్లాడినా. ఇగో ఇప్పుడే ఏటో పోయి వచ్చింది. ఏంది చెప్పు? ఏంది ఇంటికి వస్తావా? నీకేమన్నా బుద్ధుందా? మా అత్తమ్మ ఉన్నదంటే ఇంటికి వస్తానంటాను. చుట్టుపక్కల చూస్తే ఏమనుకుంటారు? నీకు కొంచెం కూడా బుద్ధి లేనట్టు మాట్లాడతాను. మా అత్త చూసిందంటే ఇంకేమైనా ఉన్నదా? ఆయనకు చెప్తుంది. ఇక ఆయన ఊకుంటాడా? నీకేంది, నువ్వు మొగోనివి, ఎన్నైనా మాట్లాడతావు. నేను ఆడదాన్ని, ఎన్ని చూసుకోవాలనుకుంటాను. చేసేదే లంగ పని అంటే ఇంకా ఇంటికి వస్తాడట మొగోడు. సరే మా అత్తమ్మ వస్తుంది, మనం కలిసే ప్లేస్కి రా, నేను వస్తానా? సరే సరే ఉండు, బాయ్, లవ్ యూ. ఎందుకే ప్రేమ ఎప్పుడు దారి తప్పేతో వలేనా, మదిలా ఉన్నా గాదా నిండు కుండవోలే చూడలేదా, మరువనయ్యో ఎన్నాడు అన్న మాటనే మరిసినావా, నీ గుండె గుడికి రాజునే గదా రాజ్యమే గానరాదా. మాట్లాడాలి మాట్లాడాలి చూడబుద్ది అయింది అన్నాడు, ఇంకా అత్తలేడు. నీ మా అత్తేడు పోయినామని అడుగుతుంది. ఆయనకు అన్నం పట్టుకపోయి ఇచ్చి రాలేదు నేను. ఛీ, ఎంతసేపు నీ నన్ను ఎప్పుడు రమ్మన్నావు? ఇప్పుడు అను వచ్చేది. రావద్దా నేను? రావద్దా అంటే ఇంటికాడ నాకు ఎన్ని పరిస్థితులు ఉంటాయి అనుకుంటాను. ఆయనకేమో అన్నం పట్టుకొచ్చి ఇవ్వలేదు నేను. అత్తకి ఏం చెప్పి రావాలనుకుంటాను? అయితే కానీ బుజ్జి అట్టే నేను చూడబుద్ధి అవుతుంది, అందుకోసం చెప్పను రమ్మని ఇడికి. చూడబుద్ధి అవుతుంది అంటే గట్లుంటే కుదరదు మరి. బుజ్జి నువ్వు లేకుండా నాతో కాదే బుజ్జి. కళ్ళు మూసినవి గుర్తొస్తాను, కళ్ళు తెరిచినవి గుర్తొస్తాను బుజ్జి. మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం బుజ్జి, వాడు విడాకులు ఇచ్చేయి. నువ్వు లేకుండా నాతో కాదే బుజ్జి. ఏంది నీకేమన్నా పిచ్చా? 4 రోజులు కనబడకపోయేసరికి పిచ్చి లేచినట్టున్నది. నాకు ఒక్క లగ్గమే అయింది, మొత్తం నీతోటే ఉంటాను కదా. ఉంటానవి నాతోటే కానీ మరి వీలు లేకున్నా కూడా వీలు చేసుకొని నీ దగ్గరికి వస్తానా, నీతో మాట్లాడతానా, ఇంట్లో పని ఓడి చేయబోయి ఓడి చేస్తానా. పిచ్చి లేచినట్టు నాకైతుంది, నీకు అది అర్థమవుతుందా? దాని కుడి భుజం మీద కడవా, దాని కుచ్చము రైకలు మెరియా, అది రమంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. దాని కుడి భుజం మీద కడవా, దాని కుచ్చము రైకలు మెరియా, అది రమంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. దాని కుడి భుజం మీద కడవా, కుచ్చము రైకలు మెరియా, అది రమంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడమ భుజం మీద కడవా, దాని ఎజెంట్ రైకలు మెరియా, అది రమంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఇంటి ముందరో బాగా, దాని బురదరా కలిసరా, అది రమంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఇంటి ముందరో ఎటు పోతావు? ఇప్పుడు పోతావు తొందరనే, మళ్ళీ ఫోన్ చేసి చూడ బుద్ధి అవుతుంది బుజ్జి, మాట్లాడ బుద్ధి అవుతుంది బుజ్జి అంటూ. మరి ఏం చేయాలి, నాకు బయట పనులు ఉన్నాయి వచ్చాడు. నేను ఎంత తప్పించుకుని వచ్చినా తెలుసా? ఇంటికాడ పోతా పోతా అంటాను, ఆయన తడానికి ఎందుకు వచ్చినావు? ఇక వాతావరణం చూడు బుజ్జి ఎట్లుందో, నా భయం ఉంది అంతా, ఎవడు ఎట్లకి లేని చూస్తాడా అని. మళ్ళీ మీ ఆయనకి చెప్తే నీకేమన్నా పిచ్చా? ఇక్కడికి ఎవ్వరు రారు, ఇగో ఇల్లు హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ వాళ్ళు ఉంటే లట్టుకునే చూస్తే వెళ్ళకెళ్ళైనా. అబ్బా ఎవడో చూసే కాడికి నేనేం తీసుకొస్తాను, నేను పిచ్చిదన్నా? అంటే నువ్వు రమ్మని కాడికి నేను రావాలి, కానీ నేను రమ్మని కానీ నువ్వు రావు. అరే ఇప్పుడు నువ్వు రమ్మన్న కాడికి నేను వస్తే నాకు పెళ్ళైందేమో, అట్లా ఎట్లా వస్తా చెప్పు? ఈడికైతే ఎవ్వరు రారు, ఎవరు చూడరని రమ్మన్నా. నేను ఆడదాన్ని, నాకు కొన్ని పరిమితులు ఉంటాయి, ఆడవరకే ఉండాలి. ఏం పరిమితులు అంత ఎట్లుంది అంత 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 ఊరు ఇది, ఏ ఇల్లు ఎవరి ఇల్లు ఇది? ఎవరి ఇల్లు అయితే మనకేంది మాట్లాడుకోవడానికి? నువ్వు మాట్లాడడానికి వచ్చినావా లేకపోతే ఇల్లుని చూడడానికి వచ్చినావా? అరే ఇప్పుడు రాను రాను నా మీద ఇష్టమే పోతుంది నీకు. ఇంతసేపు ఏమో నువ్వు చూడబుద్ధి అవుతుంది బుజ్జి, మాట్లాడబుద్ధి అవుతుంది బుజ్జి అన్నావు. ఇగో సరే సరే పో, నాకు టైం అవుతుంది, నేను ఆయనకు అన్నం పట్టుకొని పోవాలి. ఆయన తిరిగిపోతుంది, నడు. మళ్ళా గుర్తొస్తా కొంచెం దూరం పోయినా. వీటికేం తక్కువ లేదు.
ఎందుకే ప్రేమ ఎప్పుడు దారి తప్పేతో వలేనా మదిలో ఉన్న గాదా నిండు కుండ ఓలే చూడలేదా మరువనయ్యో ఎన్నాడు అన్న మాటనే మరిసినావా నీ గుండె గుడికి రాజునే గదా రాజ్యమే గానరాదా నమ్మినొల్ల కళ్ళకు గంతలు గట్టి ఆటలాడుడేనా కూన కూన అంటూ నిన్నే సినుకుల్లా విలిసిన పలుక్యాదిలోనా పరిసి ఉన్న గూడెం గుండెలకు జల్లి మొలక రేపిన వాన ఎవ్వరు లేరు. నేను స్కెచ్ చేస్తే నారాయణ పురుగు కూడా తెలియదు. మంచిగా సెట్ చేసిన, మంచిగా ప్రశాంతంగా మాట్లాడినా. నెక్స్ట్ టైం కూడా ఈడికే రమ్మనాలే. ఇక అన్నం పట్టుకపోయి అగాడికి ఇచ్చేస్తా. అమ్మా ఒడ్ల పూట అయితే గడ్డి కోసుడు అయిపోయింది. రేపు వచ్చి మందు కొట్టాలి. ఇది ఎడ్డిపోయింది. పొద్దుగలంగా వచ్చిన నేను మరి ఇంత సర్ది పట్టుకొని వస్తా, నీళ్ళు పట్టుకొని వస్తా, దీనికి లేనే లేదు. ఎప్పుడు చూడు ఇంటికానే ఉంటుంది. మొగుడు అంటే పట్టింపే లేకుండా అయిపోతుంది దీనికి. రమ్మని చెప్పిండు, ఇంకా రాలేదు. ఆయనకేమో అన్నం పట్టుకుపోయే టైం అయింది. నేను అన్నం తేలేదు, సున్నం తేలేదు. ఏమన్నైతే ఇంటికన్నా ఎటుబాటు ఉడుతుంది. ఇప్పటికైతే రానే రాకపోయా. నోరంతా ఎండుకపోవట్టే ఇంత బుగ్గడంత బువ్వనన్నదేలే. మరి మొగుడు ఇంత అన్నం తినాలే, మొగుడికి ఇంత అన్నం పెడదామని లేనే లేదు. ఇంటికాడ ఉంటాను పట్టించుకుంటలేదు. నన్నేమో వేసేటట్టున్నాడు కానీ కొత్తిమీర అంత ఇంత తెంపి అమ్ముతే నేను పైసలు రావా? ఆ టమాటాలు చూడు ఎంత గడ్డి మెలిసిందో. ఆ టమాటాల ఆ గడ్డనే కలవదే. పొలం పని అంటే భయం, పని అంటే సాదాగా దీనికి. అబ్బా ఎందుకో నేను ఇంత బాధ పెడుతుంది నాకు అర్థం కాదు. కానీ ఇది నేను చేసేదే తప్పు అంటే ఆడు మోగోడు, ఆయనకి ఏం కాదు. నేను ఆడదాన్ని, నా ఇజ్జత్ మనం మొత్తం పోతుంది. ఎన్నడుకో ఒకసారి కలవాలి కానీ ఏంది ఇది ఊకే. హలో, ఏడున్నావే? ఓ నేను ఈయన ఉన్న టెక్ చెట్ల కింద, నువ్వేడున్నావు? నేను ఈయన చెట్ల కింద ఉన్నాను. గాడున్న బండి గాడు ఆపుకొని నించొని చూస్తావా? చెప్పు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? సరే సరే అత్తనావు. దాని లోపల రా. ఏంది అప్పుడే పొద్దుగాల కలిసిన మళ్ళీ రా 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 ఎట్లా కనబడతానా నీకు నేను? గుర్తొస్తానవే? ఏంటో అరే గుర్తొచ్చిన కాబట్టి వచ్చిన. గుర్తు అత్త మరి కరెక్టే కానీ 2-3 రోజులకొక్కో 4-5 రోజులకో కలవాలి. ఇట్లా రోజుకు 4-5 సార్లు అంటే నాకు ఇబ్బంది అవుతుంది. అప్పుడే రమ్మంటే వచ్చిన మాటలన్నం అయిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చినావు చెప్పు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూస్తే చూడండి కానీ ఒక 7,000 రూపాయలు కావాలి బుజ్జి. ఇక బండి ఈఎంఐ కట్టుకుంటా. అబ్బా, ఈయన బండి ఈఎంఐకి ఇక్కడ దాకా తీసుకొని వచ్చిండు. ఫోన్ చేస్తే అయిపో కదా. ఆ వంకతోటి నేను చూడొచ్చు బుజ్జి, అందుకోసమే ఫోన్ చేసి రమ్మని చెప్పా. నన్ను చూడొచ్చు కరెక్ట్ గానీ ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. అరే ఇబ్బంది మనకేంది? చూస్తే చూడండి ఏమవుతుంది. మాట నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు అబ్బాయివి, నువ్వు ఇట్లనే మాట్లాడుతావు. నేను అమ్మాయి, నన్ను ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏదో జన్మలోన నాకు ప్రేమవైనవో, ఈ 7వ జన్మలోన గుండె కోతావైనవో, నీవే తోడని నాలోన సగమని నేననుకుంటినో, ప్రేమే తప్పక తన పని చేసుకపోద్దని నమ్మకుంటినో, అయ్యో సిన్ని పావురమే గూడు జదిరి తల్లి కోసమే కేకలు పెట్టినట్టు, మారు వేషములో బాలనాగమ్మను మాయల పక్కిరు వట్టినట్టు, అయ్యో ఎంత మోసమాయనే నన్ను బందీనే చేసేస్తివే, మన బంధాన్ని తెంచేస్తివే, గుండెను ఉరివెట్టి చంపేస్తివే. అయితే కానీ బుజ్జి 5,000 రూపాయలు కొట్టరాదే, నేను పోతా. ఏంది ఇప్పుడు నేను కొట్టాలా నీ ఫోన్కు? అమ్మ నాకు కొట్టే. నీకు కొంచెమన్నా సిగ్గున్నదా? ఇప్పుడు నా ఫోన్ నుంచి నీ ఫోన్ కొట్టింది అనుకో, నా మొగడు ఎప్పుడన్నా చూస్తే నా ఇజ్జత్ పోతుంది. మరి ఎట్లా? మా ఇంటి పక్కన ఒక పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాని ఫోన్కు నేను కొడతా, నీకు కొట్టమని చెప్తా, సరేనా? సరే మరి కొంచెం చెప్పాను కదా నీకు, ఇవాళ లాస్ట్ డేట్ అట. సరే, ఉన్నాయో లేవో అన్ని నేను అరేంజ్ చేసి కొడతా కానీ. ఇగో 4 అవుతుంది, కొంచెం 5 గంటల వరకు కొట్టరాదు. సరేనా? నేను కొడతా, నువ్వు నేను మన దగ్గరికి పోయేది ఉన్నది. జాగ్రత్త. నీ అవ్వ జాగ్రత్త. సరే. వెళ్ళయి 4 ఏళ్ళు అవుతుంది. మొగుడు అంటే ఇంత భయం లేదు, ఏం లేదు. ఇది
ఏమన్నా అంటేనే నా మీదకే కొడుతుంది. ఏం చెప్పేటట్టు ఉన్నది దానికి. పల్లేసినా పోతుందో పోయవ్వల్లారా అక్కల్లారా, ఊరు సిన్నా పోతుందో పోయవ్వల్లారా అక్కల్లారా. అవా కడుపులో ఆ పేగులన్నీ ఉర్రబట్టే ఇది నీళ్ళు లేకపోయా ఇది బువ్వ లేకపోయా. దీన్ని ఏమనాలి ఏం చేయాలి? ఇంటి మొక్కన ఇది తింటా ఇది ఏదిగా నాకు తెలుసు దీన్ని ఇది ఏది కానీ ఎంత ఉపాసం ఉంటే అంత నయం అనుకుంటుంది ఇది. అన్నయ్య అడిగిండు కదా 7,000 రూపాయలు అట మళ్ళా. హలో పిల్లగానే ఇగో నీ ఫోన్కి 7,000 రూపాయలు పంపిస్తా. ఒక నంబర్ కూడా పంపిస్తా, నంబర్ కొట్టు. వాళ్ళు మా చుట్టాలోళ్ళు ఏదో పైసలు అవసరం ఉన్నదంటే పంపించిన. ఇక మీ అన్నకు తెలితే ఎందుకు ఇచ్చుడు అవసరమా మళ్ళీ వాళ్ళు ఇయ్యలు అని అంటారు. ఇక మాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇవ్వకపోతే ఆ నంబర్కే పంపు, అప్పుడే ఉంటుంది కాదు. సరే 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 మంచోడు పిల్లగాడు. సరే సరే ఆగో సర్ది పట్టుకొని రాయే, నీళ్ళు పట్టుకొని రాయ అంటే నిలబడి ఫోన్ మాట్లాడుతున్నావా? మా అక్క ఫోన్ చేసింది. మా పెద్దత్తమ్మ. అవునా? ఫోన్ గుంజుకుంటావు అంత అనుమానమా నా మీద? అరే పొద్దుగాలగా వచ్చిన నేను, ఇప్పటికి అన్నం లేదు నీళ్ళు లేవు, మరి ఈయనదావన్నా ఎండలు నేను ఇంటికి రావద్దా మరి అని చెప్పు. అరే నీకన్నా పిచ్చా? నువ్వు పొలం కాడికి పోతానని వచ్చినావా? ఆయనతో కూర పోయిందే పెట్టి నేను బట్టలు విన్నా. ఆ కూర మీ అవ్వ కింద దించి పెట్టింది, కుక్కలు నాకినాయి. నువ్వు ఒక్క పని చేస్తావా? నువ్వు ఒక్కటి చేస్తావా? అన్నికి ఇవే పనులు. పొద్దుగాల నుంచి వస్తున్నావు, ఇంత బుక్కడ అన్నం పట్టుకొస్తా నేను చూస్తున్నా ఎదురు చూస్తున్నా. మీ అవ్వని అన్నం అంటే మనం చెప్పొచ్చిన కూర కూడా చేస్తానన్నది. ఇప్పటికే ఎండకు చచ్చిపోతావు కావచ్చు నీళ్ళు అన్న పట్టుకొచ్చి ఇస్తానంత ఇచ్చిన. నువ్వు ఎండకు మాడిపోయి బాధపడుకుంటుంటే నేను చూస్తున్నానే. నా బంగారు కొండవు అదే పొద్దుగాల చెప్పిన అందుకే బుక్కడ తొందర అంటే ఇప్పుడు కుక్కలు నాకినాయి అవి అంటున్నావా? అరే నిజంగా నేను అభిమానంగా చెప్తాను, అబద్ధం ఎందుకు చెప్తా చెప్పు. నీకు మరి ఏం చేసినా పొద్దునాక ఇంట్లో ఇయ్యాలా? నీ కడుపుకు మార్చి నేను కడుపు నేను తింటానా చెప్పు? ఇంకా చూడదా అన్న అంతేనా? ఏమోనేమని అంటే ఏడుపు స్టార్ట్ చేస్తావు, అది లేదు ఇది లేదు అంటావు. మళ్ళా ఆడ బాయి గడ్డ కాడ 20 రూపాయలు తెంపో, తొక్కు పెట్టుకుందాం ఇంతంతా, సరేనా? ఎండాకాలం ఎండలు మోపైనాయి, ఎండకు చేస్తానో ఏమో నేను. ఆడ ఎర్రగా అయినాయి పోయే తెంపో, అంత కటక బంద చేత కరెంట్ వచ్చిందట, సరేనా? ఇగో పట్టుకొని పోతా ఆగిపో. కొద్దిగా అయితే దొరుకుతుంది బిడ్డ. చెప్పన వేసుకొని రమ్మా నేను పోతా. ఆ మిరపకాయలు తెంపో అత్త. సరే సరే ఎండకు జర్రసేపే ఉండిరా, బాగా సేపు ఉండకు. సరే పనంతా చేసిరా. సరే. నాతో తేడవుతుంది. ఇగో ఇప్పుడే నీళ్ళు కట్టిపోయిండు, మిరపకాయలు ఏ పెళ్ళమా అని చెప్పిపోతాడు నాతోటి. ఇలా దిగబడుకుంటే ఎట్లా కొయ్యాలి సంగతి. ఎట్లకెళ్ళి దిగా ఏం చేసినావు నువ్వు? తెంపుకుంటే కాకపోనా మిరపకాయలు? ఇది డబ్బా తెచ్చుకోకపోతే సంచి లేదు, కోషన్ వేయాలి నేను ఈ మిరపకాయలు. అత్తనవా ఇటు? అత్తనా మిరపకాయలు తెంపమంటివి వేయాలి తెంపి. మిరపకాయలు తెంపడానికి కూడా ఇంత బరువు అవుతుందా? కొంగులు వేసుకుంటే అయిపోతుంది. అబ్బా కారం మండి కావాలనా? చిన్న చిన్న తెంపుతున్నావే, పెద్ద పెద్ద తెంపు. పని సాదా కాదు, ఏం సాదా కాదు. డబ్బా ఎంత పెద్ద డబ్బు మరి పెద్దది లేకుండా చిన్నది పట్టుకొచ్చినా కానీ గిల్ల ఇంత కలితే ఏమైతుంది, ఇంత మంది ఎత్తే ఏమైతుంది? పని అంటే సాదా కాదు. ఎవరు నేనా కలుతా? నలుగురు పని వాళ్ళని పెట్టి ఆయనతో కలిపితే 2 రోజులగా. ఇక నలుగురు పని వాళ్ళని పెడితే మన పరిస్థితి ఇదే. ఇక ఉన్న పైసలు మొత్తం పెట్టుబడులకు పోతాయి, మనకేమో మిగులుతాయి. ఇక ఏం మిగులుడో నువ్వేం పని చేస్తానమో నాకేం ఎరక గాని. నీతోటి ఏం చెప్పినా వేస్ట్ అది.
ఇప్పుడు ఏం పచ్చడి చేసుడు ఏంది వీటిని ఎల్ల మిరపకాయ నూరుకొని వేడి వేడి అన్నం తిన్నాం అనుకో ఎట్లుంటదే తెలియదా ఏ గీ తొక్కు తినుడు నాతో ఇటే ఇటే ఇలా ఆ ఒడ్డుకేసేస్తా నేను గడ్డ అయితే వీకు నువ్వు ఒడ్డుకోండి ఏం గడ్డి వీకాల ఎండ కొడతానంటే అర్థమవుతలేదా నీకు ఎండ కొడుతుంది అమ్మ నీకు ఎందుకు కొట్టది ఎప్పుడు ఎండ కొడుతుంది ఇంత పని అనగానే ఎండ కొడుతుంది నీకు పొద్దుగాల నుంచి అన్నం పట్టుకరాలేదు నీళ్ళు పట్టుకరాలేదు మళ్ళీ ఇప్పుడు వస్తున్నావా అరే కుక్క తిన్నది నేనేం చేయాలి ఏమో కుక్క తిన్నది కుక్క తిన్నది అది తిన్నది పట్టుకొని వచ్చి పని కాసారు అయితే బాగా మాట్లాడతారు రెచ్చిపోయి నీ అసొంటోళ్ళు ఒక్కడి పోయి చేసుకుంటాడు పని మాదలా తెంపు ఇక్కడ పెట్టత్తా పెళ్ళంతో పని చేయించుకుంటాడు అట్టు ఇలా రేపు ఎవడో పెళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళది అరొక్క పని చేసుకొస్తాడు మొగోడు గడ్డి ఇంట్లోనే బురద అగో ఏమైంది ఒడ్డెక్కబడి తొందరనే ఆయన దింపబోయావు ఏంటి చంపేది ఎండ చూడు మొక్క మీద చంపుతాంది నాకు కన్ను తిరిగినట్టు అయితే నాకు శాతం అయితే లేదు నేను పోతాను ఇగో సాతన అయితే లేదా అటు పని చేసుకుంటే ఎవడు ఉండాలి ఈ ముత్తమని మిరపకాయలు తెంపంటేనే కళ్ళు తిరుగుతుందని చెప్తున్నావు రేపు మక్క ఎట్లా ఈ పొలం ఎట్లా ఆ కూరగాయలు ఎట్లనే నీతో నాకు అర్థమైతలేదు ఏంటిది కూరగాయలు మొక్క అన్నిటికి నీళ్లు పెట్టి ఆయన ఆడాడ మందు కొట్టి రానే పోతానా ఇప్పుడు తెంపమంటావా నేను కూర అంతా వచ్చే వరకు అబ్బా అన్ని నీయే సాగించుకుంటావే నాకు అర్థం కాదు కానీ అరే నా సొంత ఆడదేవతన్న పని చేస్తాను పొలం కాడికి వచ్చి నువ్వు బాగా మాట్లాడతాను ఎండ చూడు ఎట్లా చంపుతాను ఎండాకాలపు ఎండ ఏమో పో నువ్వు సాగించుకుంటావు పోయిగా నువ్వు ఎప్పుడు నా మాట వింటావా నా మాట వింటావా నువ్వు దొంగ ముట్ట కొడుకు ఆకలి అవుతుంది అంటాడు కదా పోయి అన్నం కూర అన్నం అయితే కౌసుకోరండి వచ్చేవారు కడతా కాడికి ఎండుకపోతుంది సరేనా అర్ధ కిలో చికెన్ పడతారా మా వాటి కత్తతి హలో అత్తమ్మ నేను కూడా వచ్చిన పొలం కాడికి ఏంది మీ తమ్ముళ్ళ ఇంటికి పోతానవా ఎప్పుడు వస్తావు రేపా సరే సరే అన్నం తిన్నావా పైలంగమో మరి సరే సరే అత్తమ్మ మంచిది అమ్మా రేపు వస్తుందట ఓయ్ ఏంది నేను ఇంటికి పోతాను మరి చికెన్ కూర వండమన్నావు కదా ఏళ్ళకి వస్తావు వచ్చేవారికి పొద్దుకుతుంది 5 అవుతుంది ఏంది 6 గంటలకు వస్తావా సరే సరే నేను వచ్చే వరకు బువ్వ కూర వండి పెడతా చెప్పండి రా అత్త 6 గంటలకి వస్తావు కదా 6 అవుతుంది మక్క మొత్తం మారదాయే సరే సరేనే సరేనే నువ్వు వచ్చేటప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయి ఫోన్ ఎందుకే ఎప్పుడు గమ్మత్తుగా ఫోన్ చేయంటాను అంటే చికెన్ తెచ్చాండు అన్నావు గానే థమ్స్అప్ తెచ్చావు థమ్స్అపా సరే థమ్స్అప్ నాకు 90 కూడా పట్టుకొచ్చుకుంటుంది ఇక కూర దగ్గరికి సరే సరే నేను పోతానా సాయంత్రం దాకా ఈయన రాడు మాత్రమో రేపు వస్తుంది ఒకసారి ఈయన ఫోన్ చేస్తాను హలో ఏడున్నవే ఇగో నీకు ఒక మంచి ముచ్చట చెప్పాలి ఇప్పుడు ఇగో మా అత్తేమో వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి పోయింది రేపు వస్తుందట ఇక నా మొగడేమో మా అక్కకి నీళ్ళు పెడతాడు రాత్రి వస్తాడు సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు అట్లా వస్తాడు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానా ఇంటికి పోతానా ఏం చేయాలో నీకు తెలుసు కదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను కాదే తొందరరా వచ్చేటప్పుడు అటు ఇటు చూసుకొని రా ఎవరైనా చూపించేది సరేనా నన్ను సర్దిగట్టి సాగదోలి నువ్వు సరసానికే కాలు దువ్వి ఎర్రటెండ చెమట నాకు పిల్ల సోపతోని తోడు నీకు అనుమానమే వచ్చినా నమ్మకమే ఉంచినా నా గుండె కోతాగొత్తివా పిల్ల పరుపుల్ల కనబడితివా బతికున్న పీనుగు నన్నే చేసి తాగుబోతును ఎత్తివా
అంతులేని తీరుకు చేసినవే నువ్వు నీతి లేని దానివి అయినవే పెళ్ళామా నీ ఎత్తు తప్పిన పోకడవైనవే